ఓట్లు అయ్యేదాకా ఓడమల్లన్న, ఓట్లు అయినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. ఎందుకంటారా, కొత్తగా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మని తీసేసారు కదా, ఇక దాని మీద గట్టిగా అరుచుకుంటారు బీఆర్ఎస్ లీడర్లు. ఎన్నికల ముందు జై బతుకమ్మ, ఎన్నికలైనాక నై బతుకమ్మ అన్నట్టే ఉందట కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం. ఎందుకంటే ఓట్లప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఎవ్వరు చూడు బతుకమ్మలు పట్టుకొని ప్రచారాలు చేసిర్రు. ఇప్పుడేమో తెలంగాణ తల్లి చేతులున్న బతుకమ్మని తీసేసి చెయ్యి గుర్తు పెట్టిర్రు. ఇదేనా మీ పద్ధతి అని ట్విట్టర్ లా ఇరుగమరుగా అందుకుంటూ హరిస్తారు ఒక్కడే కాదు, ఎమ్మెల్సీ కవితక్క కూడా మీడియా ముంగట బతుకమ్మ గొప్పతనం, ఓట్లప్పుడు ఇళ్ళ బతుకమ్మ ఆటలు, వీళ్ళు ఇప్పుడు బతుకమ్మకి ఇస్తున్న ఇల్వ అన్ని చెప్పుకొచ్చింది ఇట్లా. మీరు ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఊరూరా ఊరేగించి మరీ మా ఉద్యమ తల్లిని నిలుపుకుంటాం. డెఫినెట్గా వందల వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరణ చేస్తాం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేస్తాం, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసుకుంటాం. తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రేమికులం అందరం కూడా కలిసి ఊరూరా నిలబెట్టుకుంటాం విగ్రహాలు. మీరు మారిస్తే మా గుండెలలో ఉన్న తెలంగాణ తల్లి బొమ్మ చెరిగిపోదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, వీలైతే 10 మంచి పనులు చేయండి. కానీ ఇట్లాంటివన్నీ చేసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదుల్ని బాధ పెట్టొద్దని కోరుతా ఉన్నాం. ఈ చర్చ అంతా కూడా వాస్తవానికి మీరు అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు కాబట్టి ఒక డైవర్షన్ కోసం మీరు వాడుకుంటున్నారని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి కోరుతున్నాం, మాకు ఇష్టం వచ్చిన తల్లిని మా ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఉండాలి. దానికి మేమే మార్గదర్శకంగా ముందుంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని తెలియజేస్తూ, బతుకమ్మ అనేది తెలంగాణ ఆడబిడ్డలందరికీ పెద్ద పండుగ. అసొంటి బతుకమ్మకు ఎంత ఇలువియాలే ఏం కథ, కానీ మీరు బతుకమ్మనే లేకుండా చేస్తారా? బతుకమ్మని పక్కకు పెట్టు, సోనియమ్మకు జైగొట్టు రేవంత్ అని ఒక్క తీరుగా గుస్సాయిర్రా బీఆర్ఎస్ లీడర్లు. ఇది కదా అసలు సిసలైన మార్పు. ఇదేనా మీ ప్రజాపాలన? ఆ బతుకమ్మను అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకున్న మీరు బతుకమ్మనే లేకుండా చేస్తారు. ఎట్లా చేస్తారో మేం కూడా చూస్తాం. మీరు ఒక్క బతుకమ్మని తీసేస్తే మేము కొన్ని వేలు లక్షల బతుకమ్మలు పెడతాం, చూసుకోర్రి ఖబర్దార్ అని గట్టిగా సవాల్ ఇసిరిండ్రు. మళ్ళీ దీని మీద సర్కారు ఏ తీరులో రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.